Could be us. So back to what I was saying. Could be us. మధ్యన రిటైర్డ్ ఐఏఎస్ వారు ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో చాలా కాలం పనిచేశారు. మనకు ఎప్పుడు కూడా సొంత మనుషుల సహాయం వగైరా చేస్తూ ఉంటారు. ఇంకా చాలా పుస్తకాలు కూడా రాశాడు ఆయన అంబేద్కర్ మీద. ఆయన శ్రీ ఆశయ్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ జై భీమ్. ముఖ్యంగా మురళీధర్ రావు గారితో సంభాషించేటప్పుడు దేశంలో రిజర్వేషన్లు తీసేస్తారా అనేటటువంటి సమస్య మీద మాట్లాడేవారు ఆయన. దేశంలో రిజర్వేషన్ తీసే దమ్ము ఏ ప్రభుత్వానికి లేదు. కానీ వాటిని అమలు చేయకోకుండా అబయన్స్లో పెట్టడానికి ఈ ప్రభుత్వాలకు అధికారం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలోనే ఉద్యోగాలు లేవు కనుక 2014లో రిజర్వేషన్ అమలు చేయలేకపోవడం వలన 1,20,000 ఉద్యోగాల్ని ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాల్ని రద్దు చేయడం జరిగింది. అమలు చేయండి అంటే ప్రపంచ బ్యాంకు సలహా ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసుకొచ్చారు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కావాలని మేము డిమాండ్ చేసాం ఢిల్లీలో మొట్టమొదటిసారిగా. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పెట్టుకోవాలని సలహా ఇచ్చింది ఎవరు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. ప్రపంచ బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కనుక వాళ్ళ సలహాని అమలు చేయాలి కనుక ప్రభుత్వాలు తప్పనిసరిగా వాళ్ళ సలహా అమలు చేయాలి. ముఖ్యంగా ఈ 25% ఉన్నటువంటి జనాభా ఎస్సీ ఎస్టీలు కలిసి 25.5% జనాభా ఉంది కనుక వీళ్ళకి రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా ఇవ్వటం జరిగింది 335 ఆర్టికల్ ప్రకారం. ఈ రిజర్వేషన్స్ ని తీసేసేటటువంటి అధికారం కానీ లేదా వాటిని పూర్తిగా అమలు లేకుండా చేయటానికి కూడా అధికారం లేదు. అందుకనే నిన్న మీరు చూసుంటారు, మొన్న ఫ్రైడే నాడు సుప్రీంకోర్టు అడిగింది రిజర్వేషన్లో ప్రమోషన్స్ ఇవ్వాలా వద్దా. రిజర్వేషన్లో ప్రమోషన్స్ ఇవ్వాలి అకార్డింగ్ టు రోస్టర్ సిస్టమ్ ప్రకారం. ఎందుకంటే నేను 16 డిపార్ట్మెంట్లలో రోస్టర్ సిస్టమ్ మీద రిప్రజెంటేషన్ చేశాను నా సర్వీస్లో. ఈ రోస్టర్ సిస్టమ్ అంటే ప్రమోషన్లో రిజర్వేషన్ ఫాలో అవ్వాలా వద్దానండి. ఈ రిజర్వేషన్స్లో రోస్టర్ సిస్టమ్ అమలు చేయాలనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు రైజ్ చేసింది. ఎందుకంటే గతంలో ఉన్నట్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు ఎవడో సరిగ్గా పనిచేయలేదు. ఇప్పుడు రమణ గారు వచ్చిన తర్వాత, మన తెలుగు ఆయన వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ కానీ అమలు దాని విషయాలను కానీ సబ్మిట్ చేయమని సుప్రీంకోర్టు ధర్మాసనానికి సబ్మిట్ చేయమని అడిగింది. దాంతో ఈ రిజర్వేషన్స్ అన్నింటినీ పోయిన వారంలో ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్ 53 డిపార్ట్మెంట్లలో కేవలం 19 డిపార్ట్మెంట్లే రిజర్వేషన్స్ అమలు చేస్తున్నాయి. డిఫెన్స్లో రిజర్వేషన్స్ లేవు. తర్వాత పొలిటికల్ రిజర్వేషన్, రాజ్యసభలో రిజర్వేషన్ లేదు. మనకి ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. ఈ రాజకీయ నాయకులు రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. ఈ రాజ్యసభలో రిజర్వేషన్ పెట్టండి అని మేము రిప్రజెంటేషన్ ఇచ్చారు సార్. 5 సార్లు ఇచ్చారు ఆయన, మురళీధర్ రావు గారి. ప్రధానమంత్రి ఇచ్చారు, రాష్ట్రపతికి రిప్రజెంటేషన్ ఇచ్చారు హక్కుల సంఘం ద్వారా. కానీ దాని మీద స్పందన లేదు. రాజ్యసభలో రిజర్వేషన్ లేవు కనుక దాన్ని ఇంకొక విధంగా పొగుడుతానంటే తర్వాత ఇంకొక విధంగా 2014 నుంచి SC/ST పార్లమెంటరీ ఫోరం అనేటటువంటిది ఒక బాడీ ఉంది.
ఆ బాడీని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టేసి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీల యొక్క పరిస్థితుల గురించి అడిగేటటువంటి ఫోరం అన్నమాట. తర్వాత ఒక పార్లమెంటు సభ్యుడు ప్రశ్న అడగాలంటే ఆ పార్టీ యొక్క విప్పుకు పర్మిషన్ కావాలి. అందువల్ల మన వాళ్ళని కేవలం పెద్ద పాలేరులాగానే ఎంపీలని ఎమ్మెల్యేలు కానీ వినియోగించుకుంటున్నారు తప్ప, ప్రశ్న అడుగుతానని రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దాన్ని అడగకోకుండా ఆ విప్ పర్మిషన్ లేకుండా అడగలేడు ఎంపీ. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా ఈ రిజర్వేషన్స్ని అమలు చేసే విధంగా చేయాలనేటటువంటి ఆలోచన మన మురళీధర్ రావు గారు చేశారు. ఇప్పుడు దేశంలో దళితులకు ఒక నాయకుడు లేడు. ఉన్నారా? మీరు చెప్పండి ఎవరైనా ఉంటే. ఒక్క నాయకుడు లేడు, చిందరవందర చేసేశారు. ప్రతి పార్టీలోనూ ఒక నాయకుడికి గుర్తింపు లేదు. దేశం మొత్తం మీద మొన్నటిదాకా రామవిలాస్ పాస్వాన్ ఉండేవాడు, కనీసం అందరూ అంగీకరించేటటువంటి మనిషి. ఆయన పోయాడు. ఇంకా ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీలకి దేశంలో రిప్రజెంటేషన్ లేదు. కనీసం మన ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే 1920లోనే ప్రత్యేక రాష్ట్రాల గురించే మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా రిప్రజెంటేషన్ చేసింది. అందుకనే నేను సార్ మనము రిజర్వేషన్స్ని అమలు చేయకోకుండా అబయన్స్లో పెట్టారు కనుక మనం ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అడగడంలో తప్పులేదు, అది మనమే స్టార్ట్ చేద్దామని సారు స్టార్ట్ చేశాడు అనమాట. ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేయాలంటే వరల్డ్ బ్యాంక్ పర్మిషన్ కావాలి మళ్ళా, ఎందుకంటే పెట్టుబడులు పెట్టేది వాళ్ళే. తర్వాత ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అనే IBRD ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ కావాలి ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ కావాలంటే. తర్వాత ఇన్ఫోసిస్ కానీ లేదా ఈ కంప్యూటర్ ఇండస్ట్రీలో కానీ రిజర్వేషన్స్ లేవు. కానీ ఎస్సీ ఎస్టీ సెకండ్ జనరేషన్ అందుట్లో 0.24% మన సెకండ్ జనరేషన్ ఎస్సీ ఎస్టీలు అందుట్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎలిట్ సెక్షన్ నుంచి, మనలోనే 20% అభివృద్ధి చెందినటువంటి ఉద్యోగుల కొడుకులు వాడికి రిజర్వేషన్ ఏంటో కూడా తెలియదు. అదేమనంటే మేము ఇదిగో ఇంత ప్రైవేట్ రంగంలో కూడా అమలు చేస్తున్నామని చూపిస్తున్న ఈ కంపెనీ. దీన్ని 2012లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు ఎంపీ. చేస్తే కమిటీ వేశారు. దానికి జగజ్జీవన్ రామ్ గారి కూతురు అధ్యక్షురాలుగా స్పీకర్గా ఉన్నప్పుడు ఒక కమిటీ ఇస్తే టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు, అంబానీ వాళ్ళు మేము సూత్రప్రాయంగా ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ని అమలు చేయటానికి అంగీకరిస్తున్నామని ఒక పేపర్ సబ్మిట్ చేశారు పార్లమెంట్కి. దాన్ని పట్టించుకున్న నాదుడు లేదు. ఈ పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులు అడిగేందుకు కూడా వాళ్ళకి దమ్ము లేదు. వెళ్ళారు, నలుగురు గ్రూప్ వెళ్ళారు. ఎందుకంటే నా క్లాస్మేట్ కూడా ఒక ఆయన ఎంపీ, లోక్సభ ఎంపీ ఢిల్లీ నుంచి, ఆయన కూడా వెళ్ళి అడిగాడంట, అది సార్ ఇట్లా ఉంది, పోయిన పార్లమెంట్ ఈ విధంగా అమలు చేసింది, ప్రైవేటైజేషన్లో సెక్టార్లో కూడా రిజర్వేషన్ ఇమ్మని సూత్రప్రాయంగా అంగీకరించింది, అమలు చేయండి అంటే, అయ్యా మీకు రిజర్వేషను రాజ్యాంగం ప్రకారంగా ఇచ్చాము, మీ పనేదో మీరు చేసుకోండి, దాని గురించి మాట్లాడుకోకుండా అని సమాధానం చెప్పారట ప్రధానమంత్రి గారు. సో కనుక అలాంటి స్థితిలో ప్రస్తుతం రిజర్వేషన్స్ ఉన్నాయి, అబయన్స్లో ఉంది. నిన్న UPSC కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్కి ఏంటంటే రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ చేస్తే రిజర్వేషన్ అమలు చేయాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ డిప్యూటీ సెక్రటరీ రిక్రూట్మెంట్ కొరకు 28 పోస్టులు ప్రకటించింది. అందుట్లో ఆ 28 పోస్టుల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. దాన్ని కాంట్రాక్ట్ పేరు మీద పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు, అవి ప్రభుత్వ ఉద్యోగాలైనా కూడా. కనుక ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటిది మనం డిమాండ్ చేయాలి. అంతేకాకుండా
ప్రైవేట్ రంగానికి ఇస్తున్నటువంటి రాయితీలు పొందుతున్నటువంటి నీరు, భూమి కంపెనీలకు ఇస్తున్నది ప్రభుత్వం. 2 రూపాయలకే స్క్వేర్ ఫీట్ ఇస్తున్నారు ప్రభుత్వం పరిశ్రమలకి, ప్రైవేట్ పరిశ్రమలకి. అలాంటి చోట ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కావాలి. ప్రభుత్వం నుంచి సహాయం తీసుకుంటున్నప్పుడు రిజర్వేషన్ ఎందుకు అమలు చేయాలంటే మన పార్లమెంటు సభ్యులు కానీ, లెజిస్లేచర్ కానీ అక్కడ అడగాలి. లేదా జిహెచ్ఎంసీలో రిజర్వేషన్స్ కావాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, మరి అక్కడ రిజర్వేషన్ అమలు చేస్తున్నారా అంటే లేదు. మన లెజిస్లేచర్ కూడా నిన్నగాక మొన్న ఒక ఆయన ప్రశ్నించాడు, లెజిస్లేచర్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరని. సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. కనుక మన ప్రెషర్ గ్రూప్స్ అన్ని కూడా ప్రాయోజిత వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ ప్రకారం అంటరానితనం పోనంత వరకు రిజర్వేషన్స్ కొనసాగుతాయి. అందుట్లో ఎవరికి దమ్ము లేదు తీసేయడానికి. రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అట్టాగే ఉంటాయి కానీ అమలు చేయదు. ఇప్పుడు వచ్చిన గొడవ అక్కడ అదే ఉంది. స్తబ్దత అనేటటువంటిది క్రియేట్ చేస్తున్నారు. అంటరానితనం ఉన్నందుకే మనకు రిజర్వేషన్ ఇచ్చారు, ఎనుకబడి ఉన్నందుకే రిజర్వేషన్ ఇచ్చారు. అలాంటప్పుడు ప్రైవేటైజేషన్లో ప్రభుత్వ రాయితీలు తీసుకున్నటువంటి ప్రైవేట్ సెక్టార్ ఎందుకు అమలు చేయదు అనేటటువంటి మన వాళ్ళు 82 మంది ఎంపీలు ఉన్నారు. 81 మంది ఎస్సీలు, 47 మంది ఎస్టీలు ఉన్నారు ఎంపీలు. మొత్తం 121 మంది ఉన్నారు. వీళ్ళకి నోరు లేదా? రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీద ఎన్నికైనటువంటి వ్యక్తులు ఒక్కడు కూడా ప్రశ్నించట్లేదు. ఏందయ్యా ప్రశ్నించవని నేను ఎంపీలను అడిగితే అంటారు, అన్నా మళ్ళీ నెక్స్ట్ సీట్ అవుతుందో రాదో. నేను అడిగితే మా ప్రధానమంత్రి గారు ఏమంటారో, మినిస్టర్ గారిని అడిగితే ఏమంటారో అని ప్రశ్నలు అక్కడ. నేను చాలా మందికి రాసిస్తాయి, ఈ అడగండి అయ్యా ప్రశ్నలు అంటే. ఈ అత్యాచార మోకదాడులు ఎస్సీ ఎస్టీల మీద జరుగుతుంటే ప్రశ్న అయినా అడగండి అయ్యా, ప్రశ్న అడిగితే కనీసం సమాధానం వస్తుంది అంటే అది కూడా చేయరు. కనుక ప్రస్తుతం ఏంటంటే గతంలో విద్య రాని వాళ్ళకు పెదపాలేరులుగా దొరల దగ్గర చేశారు. ఇప్పుడు ఎంపీలుగా ఎన్నికై విద్యావంతులయ్యి కూడా పార్టీలకి దాసోహం అంటారు. అందుకని అంబేద్కర్ 1932లో మాకు ప్రత్యేక రిజర్వేషన్స్ ఇవ్వాలంటే గాంధీ గారు అడ్డుపడ్డారు. ఎస్సీ ఎస్టీలు ఎస్టీలే ఎన్నుకోవాలని అంబేద్కర్ అంటే గాంధీ అందరూ ఎన్నుకోవాలి, లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది అని దేశ ఐక్యత తీసుకొచ్చి పెట్టారు. కనుక పరిస్థితులన్నీ ఇట్లా ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో లెదర్ ఇండస్ట్రీ ఉంది, చాలా లెదర్ ఇండస్ట్రీస్. అందుట్లో దాదాపు సగం మంది ఎస్సీ ఎస్టీలే పనిచేస్తున్నారు. అక్కడ ఎస్సీలే ఎక్కువ మంది. మీరు కాన్పూర్ కానీ, లక్నో కానీ, లేదా ఆగ్రా కానీ, లేదా ఏ ఏరియా తీసుకున్నా కూడా సగం మంది ఎస్సీలే ఉంటారు. ఎందుకంటే చమర్స్ లేదా జాతవ్స్, ట్యానింగ్ ఇండస్ట్రీలు అన్నిటిలో కూడా వాళ్ళే ఉంటారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి మార్కెటింగ్ కానీ, లేదా డిజైనింగ్ కానీ, చెప్పులు డిజైనింగ్ ఇవన్నీ కానీ అందుట్లో మాత్రం ఈ ఎస్సీలకి అవకాశం ఇవ్వటం. కేవలం శ్రమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది. జిందల్ కానీ, మిట్టల్ కానీ, లేదా ఇతర ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ సెక్యూరిటీ అంతా ఎస్సీలే ఎక్కువ ఉంటారు. తర్వాత మీనియల్ మీనియల్ యాక్టివిటీ చేసే వాళ్ళందరూ కూడా ఎస్సీలే ఉంటారు మళ్ళా. కనుక అట్లాగా టెక్స్టైల్ తీసుకోండి మీరు, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, లేదా అక్కడ కాటన్ ఇండస్ట్రీ కానీ తీసుకుంటే పనిచేసేవాళ్ళు ఎస్సీ ఎస్టీలే ఉంటారు. కానీ ఉన్నత అంటే అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ కానీ, మార్కెటింగ్ సైడ్ కానీ, లేదా డిజైనింగ్ సైడ్ కానీ, ఇవి కానీ ఎస్సీలకి ప్రాధాన్యత ఇవ్వడం. కనుక వీటన్నిటిలో మనం తర్వాత ఆటో మోటార్స్ ఉన్నాయి.
ఆటో మోటార్స్లో స్వారో అని మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్కూల్లో చదువుకున్న వ్యక్తి ఇప్పుడు జనరల్ మోటార్ ఇండస్ట్రీస్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ ఆయన స్టూడెంట్. అంటే ప్రతిభ ఎక్కడుంటే అక్కడ ఎస్సీలు ఎదుగుతున్నారు, కానీ ప్రతిభ ఉన్న దానికి కూడా మనకు అవకాశం ఇవ్వటం లేదు. మరి అక్కడ ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఒక ఎస్సీ మాదిగ కురవుడు. ఆ ప్రతిభ ఉన్నా కూడా మన ప్రైవేట్ ఇండస్ట్రీలో ఇవ్వట్లేదు. ఆటో పరిశ్రమలో కానీ లేదా ఈ మోటార్ ఇండస్ట్రీలో కానీ బయటకు పోతే మన ప్రతిభ బయటపడుతుంది. ఇక్కడలో ఇండియాలో గుర్తించట్లేదు. ఎందుకంటే ఎస్సీ వాడు అంటాడు. ఎస్సీ వాడు అనేటప్పటికి రిజర్వేషన్లో ఇంజనీరింగ్ చదువుకుంటే వాడికి ఫస్ట్ క్లాస్ ఇవ్వరు, 59.5 మార్కులు ఇస్తున్నారు ఎస్సీ అనేటవాడికి. ఎందుకంటే ఇక్కడ 60 వేసేసాం అనుకోండి, 60 వేస్తే వాడు ఎక్కడ పెద్ద ఉద్యోగి అయిపోతాడు. డిస్క్రిమినేషన్ అనేది ప్రతి చోట జరుగుతుంది ఎస్సీ అని, కులం అనే పేరుతో. మరి కులం అనే పేరుతో కూడా మళ్ళీ కొత్త ట్రెండ్ అవుట్ వచ్చింది ఎస్సీ ఎస్టీల్లో. ఐఏఎస్ చదువుకున్న వాళ్ళని దాదాపు 110 మందిని ఇతర కులాలు కొనేసుకున్నారు. అంటే బ్రాహ్మిన్స్ కానీ యాదవులు కానీ లేదా ఇతర వాళ్ళు ఐఏఎస్ వాళ్ళని కొనుక్కుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళ కొడుకులు ఇప్పుడు సెకండ్ జనరేషను వాళ్ళే రిజర్వేషన్లో ఐఏఎస్ అవుతున్నారు. వాడికి ఎస్సీ అంటే తెలియదు, ఎస్సీల యొక్క బాధలు తెలియదు, ఎస్టీల యొక్క సమస్యలు తెలియదు. ఇక్కడ ఎస్సీలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎస్టీలకి అంటరానితనం లేదు, అంటరానితనం ఉన్నది మన ఎస్సీ వాళ్ళకే. కనుక మన ఎస్సీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని మనం చాలా రిజర్వేషన్ కూడా కోల్పోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లోని 14 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇతర కులాలను చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ని, అంటే ఇద్దరు ఎస్సీలు అయితే ఇటు ఒక 10 కుటుంబాలు అటు ఒక 10 కుటుంబాలు బాగుపడతాయి. కానీ అట్లా చేయనివ్వట్లేదు. ఎస్సీ యొక్క అభివృద్ధిని ఇట్లా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల కూడా కట్టేలు చేస్తున్నారు. కానీ అంబేద్కర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల క్యాస్ట్ పోతుందని చెప్పాడు. కానీ అది క్యాస్ట్ పోవటం కాదు, ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రులను చూడట్లేదు వాడు. నెల్లూరులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యాడు, ఛత్తీస్గఢ్లో చీఫ్ సెక్రటరీ ఆయన. వాళ్ళ అమ్మ నాన్నని ఇంటికి రానేరు, మరి ఇంకెందుకు ఐఏఎస్ అయ్యి? సో కనుక ఇవన్నిటినీ చూస్తే మనం ఇక్కడ మన ఎస్సీలు ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే ఇటుకలు తయారు చేయటం, నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. అక్కడ ఏదైనా కావాలంటే ఎన్సిపి అని ఉంటుంది, నేషనల్ కౌన్సిల్ కన్స్ట్రక్షన్ బోర్డు అని ఉంటుంది. అది ప్రైవేట్ ఆర్గనైజేషన్, అందుట్లో రిజర్వేషన్ లేదు. మరి అందుకు మనం ప్రైవేట్ వాళ్ళని అడగకూడదు? ప్రతి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి కన్సెషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు. అయినప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఫాలో గారు? కానీ బిర్లా టాటా ఇప్పుడు నిన్న ఇక్కడ డిక్కీ ఆయన వచ్చాడు, నారాయణ డిక్కీ అంటే దళిత్ ఇండస్ట్రియల్ కమర్షియల్ కార్పొరేషన్ అని పెట్టారు. వాళ్ళకి టాటా వాళ్ళు కన్సెషన్ ఇచ్చారు, వాళ్ళకి డిక్కీ అనేదానికి. వాళ్ళు ఇచ్చి ఇండస్ట్రియల్ ప్రమోషన్ కొరకు ఈ బ్రేకులు తయారు చేయటం కానీ లేదా పార్ట్స్ తయారు చేయటం ఆటో మోటార్స్లో కన్సెషన్ ఇస్తున్నారు. మిగతా ఇండస్ట్రీస్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అదేవిధంగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకుంటే లేదా వైద్య సెక్టార్ తీసుకుంటే నర్సులందరూ ఎస్సీ వాళ్ళు ఉంటారు. మళ్ళా మీరు కేరళ నుంచి తీసుకోండి, కేరళ నర్సులు ఎక్కువ మంది ఉంటారు. ఆ నర్సులందరూ ఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. ఒక సర్వే జరిగింది, కేరళ వాళ్ళు చేశారు ఒక సర్వేలు, వాళ్ళందరూ కూడా ఎస్సీ వాళ్ళే పనిచేసేవాళ్ళు. కాకపోతే వాళ్ళ క్రిస్టియన్ పేరు ఉంటుంది కనుక ఆ ముసుగేసుకుని అందుట్లో ఉంటున్నారు. సో కనుక ఈ విధంగా టూరిజం ఇండస్ట్రీ ఉంది. టూరిజం ఇండస్ట్రీ అంటే మనకి ఎస్సీ కార్పొరేషన్ ఇది వరకు వెహికల్స్ ఇచ్చి ప్రోత్సహించేది, డ్రైవర్గా నీవు కారు ఓన్ చేయరా అని. ఇప్పుడు అది కూడా లేదు, ఎత్తేసారు. 7 సంవత్సరాలు అయింది
ఒక్కడికి కూడా కారు ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇందాక మన సార్ చెప్పారు, ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది వరకు కన్స్ట్రక్టివ్గా ఎస్సీ వాళ్ళకి సొంతంగా తాము బతికే విధానాన్ని కల్పించేది ఎస్సీ కార్పొరేషన్. ఇప్పుడు అది కూడా లేదు. అది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 10,000 ఇస్తున్నాడు. కానీ ఎవ్వరికి నిజమైనటువంటి ఒక నిర్మాణాత్మకంగా ఒక ఎస్సీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఉపయోగపడలేదు. కాకపోతే ఓటేయాలి కనుక ఆ 10,000 ఇస్తున్నారు. సో కనుక ఇవన్నిటిని గమనించండి. మన ఎస్సీలు ఊర్లలో చాలా ఎడ్యుకేట్ అయ్యారు. పక్కడు బాగుపడితే ఈడు వారవటలేదు, తీసుకున్నాడే రేషన్ తీసుకున్నాడే అన్ని బెనిఫిట్స్ తీసుకుంటున్నాడు, గేదెలు తీసుకుంటున్నాడు, ఆవులను తీసుకుంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. లేనివాడికి అసలు లేదు. ఇల్లు పంచేకాడ చూడండి, ఎస్సీ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇల్లు ఉన్నాడికే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారు, అసలు లేనివాడికి గుడిసున్నవాడికి ఇవ్వట్లేదు. ఈ పరిస్థితిని అన్నింటినీ మనం గమనించి మనలో మన సంస్కరణతో పాటు మనకున్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, తర్వాత హెల్త్ సెక్టారు, వీటిలన్నింటిలో కూడా ప్రైవేట్లో ఉన్నటువంటి సంస్థలన్నింటిలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి అనేటటువంటిది మన మురళీధర్ రావు గారు స్టార్ట్ చేశాడు. కనుక ఇది రేపు మనం ఈ ఈ సభ ఆమోదించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రపంచ బ్యాంక్కి సిఇఓ ప్రపంచ బ్యాంక్కి ప్లస్ జిందాల్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా పంపిస్తే కొంతవరకు వాళ్ళు కన్సిడర్ చేస్తారనేటటువంటి నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే అడక్కోకుండా అమ్మాయినా పెట్టదు కదా అన్నం. నాకు ఆకలి అవుతుంది అంటేనే కదా పిల్లలకి అన్నం పెట్టేది అమ్మ. అదేవిధంగా మనకున్నటువంటి లోపం ఏదైతే ఉందో, నిరుద్యోగిత, మన కుర్రోళ్లే వ్యతిరేకుతున్నారు కనుక మనం ఇన్ఫోసిస్ నారాయణ స్వామికి కానీ లేదా ఈ ప్రైవేట్ ఇండస్ట్రీలు ఎవరైతే ఉన్నారో, మోహన్ రెడ్డి హైదరాబాదు కంప్యూటరిస్ట్ అయిన, కంప్యూటర్ సెక్టార్కి ప్రెసిడెంట్ అయిన మోహన్ రెడ్డి, ప్రతి వాళ్ళకి ఈ మన సార్ తయారు చేసినటువంటి రిజల్యూషన్స్ని ప్రైవేట్ సెక్టార్లో కూడా మాకు ప్రాతినిధ్యం కల్పించండి అనేటటువంటి అంశాన్ని మనం అడిగి లేదనిపించుకోవాలి. అడక్కోకుండానే నువ్వు అడక్కోకుండా నీకు రిజర్వేషన్ ఎవడిస్తాడరా అంటారు. కనుక మన రిప్రజెంటేషన్ ఇచ్చి వరల్డ్ బ్యాంక్ ఎక్కడైతే డబ్బులు వెళ్తున్నాయో, వరల్డ్ బ్యాంక్ రిజర్వేషన్ బ్యాంక్ డబ్బులు ఎక్కడైతే వెళ్తున్నాయో అక్కడ రిజర్వేషన్ అమలు చేయాలనేటటువంటి డిమాండ్ని మనం ఈ హక్కుల సొసైటీ ద్వారా ప్రొజెక్ట్ చేయాలని నేను మురళీధర్ రావు గారిని కోరుతున్నాను. అంతేకాకుండా ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. కానీ మన వాళ్ళందరూ కూడా కాటన్ ఏరటం, ప్రాసెస్ చేయటం అట్లాంటి చోటే ఉంటున్నారు కనుక మిషనరీ ఇండస్ట్రీస్లో బీటెక్ వాడు మెకానికల్ చదువుకుని ఆమె కాటన్ ఇండస్ట్రీలో జాయిన్ అయితే వాడికి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరు, ఉద్యోగం ఎందుకు ఇవ్వరు మెకానికల్ అయినప్పుడు? అలాంటి స్థితిని మనం కల్పించడం కోసం కాటన్ టెక్స్టైల్ మినిస్టర్కి, తర్వాత అందరికీ మన రిప్రజెంటేషన్, మన సంఘం ద్వారా రిప్రజెంటేషన్ పంపించి మన ప్రాధాన్యతలని వాళ్ళకి తెలియచేయటం వల్ల కొంతైనా మార్పు వస్తుంది. అంటే ఇవాళ ఇమీడియట్గా ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏమో చూస్తారనేటటువంటి నమ్మకం కూడా లేదు. కానీ మొట్టమొదటిగా మనం ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో రిజర్వేషన్ అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఈ ఇండస్ట్రీస్ అన్నిటి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ రిలయన్స్, తర్వాత ఈ టెక్స్టైల్ ఈ మార్కెటింగ్ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మన యొక్క డిమాండ్స్ని వాళ్ళకి అంటే ప్రధానమంత్రికి పంపిస్తూ వీళ్ళకి కూడా పంపిస్తే ఏమైనా మార్పుకు మనం శ్రీకారం చుట్టొచ్చు. మార్పు కోసమే కదా ఇదంతా మనం చేసేది. ఆ మార్పుని మన సంఘం ద్వారా చేయగలుగుతారని నేను ఆశిస్తూ నా ఈ చిన్న ప్రసంగాన్ని మీరందరూ అంగీకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.